ఎంతమంది దుఃఖంగా ఉన్నారు? ఎవరు దుఃఖంగా లేరా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రైతులు అందరూ చప్పట్లు కొట్టు దేవుని హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మంచివాడు, ఆయన మన జీవితాల్లో మంచినే చేయవాడు. హల్లెలూయా. సన్నిధిలో మనకు ఏముందంట? మన దుఃఖము సంతోషంగా దేవుడు మార్చేవాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మన విచారణంతా కొట్టివేసి దేవుడు మనకు ఆనందాన్ని అనుగ్రహించేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనుకునే దావీదు అంటాడు, ఆయన సన్నిధిలో నాకు ఏం కలదంట? సంపూర్ణ సంతోషము కలదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. కళ్ళు మూసుకొని తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభువా తండ్రి, నీ కృప చొప్పున ప్రభువా మమ్మల్ందరినీ తండ్రి బ్రతికించి సజీవులుగా ఉంచి నీ మందిరంలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ప్రభువా తండ్రి, సరుగులో ప్రభువా పరిశుద్ధాత్ముడా నీవే మాతో మాట్లాడవలసింది అడుగుతుంటున్నా. నైనా ఈ వాక్యము నీదినైనా ప్రభా, నిలబడిన దాసులను నీ దాసులను ప్రభువా నా నోటిలో నీ మాట ఉంచి నాతో మాతో మా అందరితో కూడా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పవిత్రంగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ వాక్యాన్ని నేను మొన్నటి దినాన శుక్రవారం చదువుతా ఉంటే దేవుడు నాకు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. అంటే ఒక ప్రత్యక్షతను దేవుడు నాకు అనుగ్రహించడం జరిగింది. ఏంటంటే ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఏమంటారు కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం అందరికి తెలిసిందే. అయితే మేలు కలుగుటకై అని అక్కడి వరకు వచ్చి నేను ఆగిపోయాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అసలు వెంటనే మరి నా హృదయంలో తలుపు ఏమొచ్చిందంటే, నా కుమార్తె నీవు మేలు నీ జీవితంలో కలిగి ఉండాలంటే నువ్వు మెలకు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మనం మేలు కలగాలి అని చెప్పేసి, మనం ఆశీర్వదించబడాలి అని చెప్పేసి మనం ఆశిస్తాం. హల్లెలూయా. దేవునికి ఇస్తాం, మంచిదే. అయితే మేలు మన దేవుడు మనల్ని మేలు చేత దేవుడు తృప్తిపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అయితే ఇక మేలు మన జీవితంలో మనం పొందుకోవడానికి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఆయన మన కొరకై సిద్ధపరిచిన వాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈ మేలు మన జీవితంలో మనం అనుభవించాలంటే మనం ఏమి కలిగి ఉండాలంట? మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. నీవు మేలుకుంటే మేలు అనుభవిస్తావు. హల్లెలూయా. నీవు నిద్రపోతే డాష్ 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 నీరెత్తులు వచ్చా. హల్లెలూయా.
నిద్రపోతే ఏమనుభవిస్తాము? మేలుకు బదులు ఏమంట? కీడు అనుభవిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక మేలు అన్న విషయంలో ఏమి దాగి ఉందంటే జ్ఞానం అన్నది దాగి ఉంది. హల్లెలూయా, ఇక మేలులో ఏమి దాగి ఉందని చెప్పండి? జ్ఞానం అన్నది దాగి ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మెలకువలో జ్ఞానం అనేది దాగి ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మెలకువలో ఏముందంట? జ్ఞానం అనేది దాగి. అందుకనే దేవుని వాక్యంలో చూస్తాము, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టుకొనును. హల్లెలూయా. ఎవరంట? జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందంట? కట్టుకుంటుంది. హల్లెలూయా. మూడు రాళ్ళు తన ఇంటిని ఏం చేస్తుందంట? ఊడబెరుకుంటుంది అని మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అంటే మెలుగుగా ఉండడము ఏమంట? జ్ఞానం కలిగి ఉండడము. హల్లెలూయా. నిద్రపోతూ ఉండడము ఏమంట? నిద్రపోతా ఉండడం. మెలుగు కలిగి ఉండడం జ్ఞానంతో, నిద్రపోతూ ఉండడం ఏమంట? మూడు రాళ్ళతో. మరి ఇక్కడ పోల్చడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మన జీవితంలో మెలకువను కలిగిన వారుగా మన జీవితంలో ఉండాలి. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ విశ్వాసి, ఓ సగమా, నువ్వేం చేయాలి? నువ్వు మేలుకో. నువ్వు మేలుకుంటే నీ జీవితంలో నువ్వు మేలులో చూస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, సంఘము నిద్రపోయే సంఘముగా ఉండకూడదు. హల్లెలూయా. విశ్వాసి నిద్రపోయే విశ్వాసిగా మరి ఉండకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు మరి పరిశుద్ధాత్మ దేవుడి విధంగా మాట్లాడుతున్నాడంటే మన జీవితాల్లో మనం ఏమి పొందుకోవాలంట? మేలును పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు 5:8. త్వరగా చదవాలి. నిర్భరమైన బుద్ధి గలవారై, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. హల్లెలూయా. చూడండి, నిర్భరమైన బుద్ధి గలవారై ఎట్లుండాలంట? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు మెలకువగా ఉండాలని మరి పేతురు చెప్తా ఉన్నాడు? చదవండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. ఎందుకు మెలకువగా ఉండాలంట? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, అపవాది వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఎవరి కోసమో? విశ్వాసిని మింగాలి అని. హల్లెలూయా. లోకస్తులను మింగాలని కాదు, అసలు మింగేసాడు. హల్లెలూయా. విశ్వాసిని మింగాలి అని చెప్పేసి వాడు ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతున్నాడు. కాబట్టి ఓ విశ్వాసి, నువ్వు ఏ విధంగా ఉండాలంట? నిర్భరమైన బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలి. విశ్వాసికి ఏముండాలని చెప్పండి? నిర్భరమైన బుద్ధి ఉండాలి. చంచలమైన బుద్ధి దేవుని బిడ్డలకు ఉండకూడదు, కానీ నిర్భరమైన బుద్ధి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కదా, శోధన
కదా. ఎవరికి శోధన? దేవుని నమ్మిన బిడ్డలకు శోధన. హల్లెలూయా. ఈ శోధన ఎవరికి ఎక్కువ ఉంటుందంటే దేవుని నమ్మిన బిడ్డలకే శోధన ఎక్కువ ఉంటుంది. అయితే ఈ శోధనను మనం జయించాలి అంటే ఏం చేయాలంట? మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు చెప్తాను, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేస్తే మీరేం చేస్తారు? శోధనను మీరు జయించేవారుగా మరి ఉంటారు. హల్లెలూయా. అందుకని మనం చూస్తున్నాం, ప్రేయర్ ఇస్ ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ప్రార్థన అన్నది ఈ ప్రపంచములోనే ఎటువంటిదంటే అది గొప్ప ఆయుధముగా మరి ఉంటా ఉన్నది. హల్లెలూయా. అందును బట్టి క్రైస్తవులుగా ఉంటున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏమి కలిగి ఉండాలంట? వెలుగు కలిగి ప్రార్థన చేసేవారుగా మరి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు జీవితంలో దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, శ్రమ కలిగిట నాకు ఏమైందంట? మేలాయను అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? శ్రమ కలుగుట నాకు మేలాయను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ శ్రమంలో మరి నేనేం పొందుకుంటున్నానంట? నేను క్షేమ పొందుకుంటా ఉన్నాను. హల్లెలూయా. శ్రమలో నేనేమవుతున్నానంటే ప్రభువుకు నేను దగ్గర అవుతా ఉన్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే శ్రమలో నేను దగ్గర అవుతున్నాను అంటే అర్థం ఏమంటే శ్రమలో నేను ఎక్కువగా దేవుని సన్నిధిలో నేను గడుపుతా ఉన్నాను. ప్రార్థనలో నేను గడుపుతూ ఉన్నాను. హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రార్థనలో గడిపేవారుగా ఉంటామో మనం ఎవరికి దగ్గరగా ఉంటామంట? దేవునికి మనము దగ్గరగా ఉంటాము. హల్లెలూయా. కదా. ఎందుకు మనం దేవుని దగ్గరగా ఉంటామంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటమని అర్థం. హల్లెలూయా. కదా. మనం దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దగ్గర ఉంటామా దూరం ఉంటామా? దగ్గర ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా. దేవుడు ఆయన మనతో మాట్లాడేవాడుగా మరి ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా. ఈ శ్రమలో ఎప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటామో హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. మనం ఏం చేయగలుగుతామంట? శ్రమలను మనము జయించగలుగుతాము. సాతానును మనము జయించగలిగిన వారుగా మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూద్దాం. అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు అనగా సంఘము ఏమి కలిగిన వారే అంట? స్వస్థ బుద్ధి కలిగిన వారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా. ప్రార్థన చేయడానికి ఏం కావాలంట? స్వస్థ బుద్ధి కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. అయ్యా నువ్వు ప్రార్థన చేసుకున్నావా అంటే ఏమంటారు? సార్ నాకు టైం లేదు అంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమంటారు? నాకు టైం లేదు. అమ్మా నువ్వు ప్రార్థన చేసుకున్నావంటే నాకు టైం లేదు. ఇంతకుముందు నీకు టైం ఉంది, ఇప్పుడు నీకు టైం లేదు. ఎందుకంటే ఇంతకుముందు నీకు ఏ పని లేదు కాబట్టి నీకు టైం ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆశ్రయించాడు కాబట్టి నీకేం లేదు, నీకు టైము లేదు. అయ్యా ఎందుకు మందిరానికి రాలేదంటే, సార్ నా మందిరానికి వచ్చేకి నాకేం లేదు, టైం లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడిని ఆశ్రయించే ముందు నీకేముంది? వచ్చే టైం ఉంది. అంటే దేవుడు నిన్ను ఆశ్రయించడం తప్ప? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడో హల్లెలూయా. మన జీవితంలో మనము అంత దేవునికి ఏం కావాలంట? మనము దగ్గర కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా. మన బుద్ధికి ఏం కావాలంట? స్వస్థ బుద్ధి
మన జీవితానికి కావాలి. క్రైస్తవ కదా, ఈ యొక్క బుద్ధికి ఏం కావాలంట? స్వస్థత కావాలి కదా. ఈ బుద్ధికి ఏం రాకూడదంట? స్వస్థత ఆపోజిట్ ఏంటి? రోగం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన జీవితంలో స్వస్థత కలిగిన వాళ్ళుగా ఉండాలి కానీ రోగం కలిగిన వారుగా మనం ఉండకూడదు. హల్లెలూయా కదా. శుక్రాశని ఆదివారం 3 రోజుల ఉపవాస ప్రార్థనలు మరి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంటి దగ్గర ఎవరు ఊరికే ఖాళీగా ఉండి వ్యర్థంగా కాలక్షేపం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ అయితే బుద్ధున్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? మీరు చెప్పండి. దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, వెళ్ళాలని చెప్పేసి మీరు వస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ కథ వేరు, హల్లెలూయా. మరి కూలి పనులకు వెళ్ళే వాళ్ళ కథ వేరు. అయితే ఇందాక కొంతమంది కాలక్షేపం చేస్తూ మరి ఉన్నారు. అయితే మన బుద్ధికి ఏం కావాలంటమ్మాయా? స్వస్థత అనేది కావాలి. ఎందుకంటే అయినా మరి అపవాది అయిన సాతాను గర్జించు శుభంలే ఎవరికి విరుగుదరా అనేవాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. చూడండి, వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు మెలకువగా లేని వ్యక్తిగా ఉన్నట్లయితే నిన్ని మింగి వేసే సందర్భాలు చాలా మరి ఉంటాయి. దాన్ని బట్టి మన జీవితంలో ఏం కలిగి ఉండాలంట? మెలకువలో మెలుకులు కలిగి ఉండాలి. ఏ కలిగి ఉండాలంట? మెలకువలో ఏం కలిగి ఉండాలంట? మెలుకులు కలిగి ఉండాలి. ఏదో నేను నిద్రపోకుండా నేను మేలుకున్నానప్ప అని చెప్పేసి ఊరికే ఉంటే ఎవరైనా వచ్చి ఎత్తుకోపోతుంటే హల్లెలూయా, అది మెలుకుందా? నీవు మేలుకుంటే మరి ఎక్కడుంటావు? నువ్వు మెలుకు కలిగి ఉంటే ఏం తీసుకుపోతావు నువ్వు? అది హల్లెలూయా. నీవు మేలుకున్న వ్యక్తిగా ఉండుకొని ఎవరంటే వచ్చేసి దాన్ని దోసుకోపోతా ఉంటే నీ ఊరికే ఉంటే నువ్వు జ్ఞానం లేని వ్యక్తి, జ్ఞానము లేని వ్యక్తి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు మెలుకోగలిగిన వాళ్ళుగా మరి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రతిరోజు మనము దేవునికి ఏం కావాలంట? సమీపము కావాలి, కానీ దేవునికి మనము దూరము ఎప్పటికి కూడా మనం కాకూడదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. రాత్రి యందు నిలకడగా ఉండి హలో స్వామి సరిగ్గా ప్రార్థన ఏందో నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. చూడండి, ప్రార్థన ఏంటి? ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలి చెప్పండి? నిలకడగా అంటే స్థిరంగా. సత్యం చెప్తారు. నిలకడగా అంటే ఏమంట? స్థిరంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత దేంట్లో మెలకువగా ఉండాలంట? తర్వాత చదవండి. కృతజ్ఞత కలవారై మెలకువగా ఉండుడి. హల్లెలూయా. నిలకడగా ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారై మెలకువగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. అంటే స్థిరత్వం అయినది, స్థిరమైన మనస్సును మనం కలిగిన వాళ్ళుగా ఉండాలి, కానీ చంచలత్వమైన మనస్సును కలిగిన వారుగా మనం ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంట? కృతజ్ఞత పూర్వకంగా మనము మెలకువ కలిగిన వారుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:11. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ
ప్రేమతో చేయుడి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, మెలకువతో ఉండుడి, విశ్వాసంతో నిలకడగా ఉండుడి, పౌరుషం కలిగిన వారుగా ఉండుడి. ఎట్లుండాలి? బలము కలిగిన వారుగా ఉండుడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా కదా. దేవుని బిడ్డలకు ఏం కావాలంట? నిలకడ అయిన మనస్సు కావాలి. హల్లెలూయా. మెలకువ కలిగిన వారుగా ఉండాలి. అదే కాకుండా పౌరుషం కలిగిన వాళ్ళుగా ఉండాలి. అంటే రోషం కలిగిన వాళ్ళుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? రోషం కలిగిన దేవుడు. చాలా మంది అంటారు, సార్ నాకు చాలా రోషం సార్ అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు ఏ విషయంలో నీకు రోషం ఉండాలో ఆ విషయంలో రోషం ఉండాలి. పనికి మాదాంట్లో గురించి నీకు రోషం కలిగి ఉండడం కాదు, కానీ దేవుని విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో నీవు రోషము కలిగిన వ్యక్తులుగా మరి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యందు మనం ఎట్లుండాలంట? బలవంతులుగా మరి ఉండాలి, కానీ బలహీనులుగా ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని వాక్యంలో మనం చూస్తాము, మరి ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ చూస్తున్నాము, యోసేపు యొక్క జీవితంలో ఏ విధంగా ఉన్నాడంట? మెలకువ కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే సాధారణంగా ఏం చేసేకి వచ్చాడంట? నిద్రపోర్చడానికి వచ్చాడు. అయితే యోసేపు నిద్రపోతున్నాడా? యోసేపు నిద్రపోవడం లేదు, కానీ యోసేపు ఆత్మలో మెలకువ కలిగిన వాడుగా ఉంటున్నాడు. అంటా ఉన్నాడు అనమాట, నా దేవుడి దృష్టిలో ఇటువంటి దుష్కార్యాన్ని నేను చేయలేమని తన అంగీ ఎదిరించుకొని వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే సాధారణ ఏం చేసేవాడుగా ఉన్నాడంటే, మరి కొన్ని విషయాలలో వాడు జోగొట్టేవాడుగా ఉంటా ఉన్నాడు. అంటే మెలకువ లేకుండా చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. కొంతమందిని అడిగితే చెప్తారు, సార్ ఆ టైంలో నాకు ఏమి తెలియదు సార్, నాకు ఏమి తెలియదు. చూడండి ఎంత భయంకరం. నాకేం కూడా తెలియదు. ఎందుకు నీకు తెలియదు అంటే, నువ్వు ఆత్మలో మెలకువగా నీవు లేవు, నువ్వు ప్రార్థనలో నీవు లేవు, నీవు వాక్యంలో నీవు లేవు. కాబట్టి నీ జీవితంలో నీకు ఏం జరిగిందో అది నీకు కనబడటమో లేదు. హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేసే వ్యక్తి అంట పాపము చేయడు. పాపము చేసే వ్యక్తి ఏం చేయడంట? ప్రార్థన చేయడు. అందుకని మన జీవితంలో ఏమంటారంటే, ప్రార్థనలో నిలకడగా, ప్రార్థనలో మెలకువగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సాతానుడు యోసేపును మెలకువ లేకుండా చేసి యోసేపు యొక్క జీవితాన్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నాడు. కానీ అయితే దేవుని మహాకృపను బట్టి యోసేపు మెలుకోగలిగిన వాడుగా ఉండి సాతానును జయిస్తా ఉన్నాడు. ఆ శోధనను
చేస్తూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. తన పరిశుద్ధతను యోసేపు కాపాడుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇక్కడ చూస్తున్నాము యోసేపు జీవితంలో మరి అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చాయి. అయితే ఆ వ్యతిరేకమైన పరిస్థితుల్లో సైతము దేవుడు యోసేపుతో కూడా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయనను చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో కూడా ఎవరున్నారట? యేసయ్య మరి యోసేపుతో కూడా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తాము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము దానియేలు యొక్క జీవితంలో ఆహారం విషయంలో కూడా ఎక్కడున్నాడంట? మెలుకోగలిగిన వాడుగా ఉన్నాడు. హలో. తినే విషయంలో ఎక్కడున్నాడంట దానియేలు? చెప్పండి. యెరూషలేము నుంచి బబులోనికి అనేక మంది యవనస్తులు తీసుకుని వచ్చారు. చాలా మంది తీసుకుని వచ్చారు. వారికి అందరికి రాజు ఏం చెప్పాడంట? నా భోజనాన్ని వీళ్ళకు పెట్టండి అన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేశారంటే విజులు కొట్టారు. చాలా మంది సంతోషించారు. ఆ యెరూషలేములో ఉంటే ఈ భోజనం దొరికేదా? హల్లెలూయా. అయితే మెలుకోగలిగిన దానియేలు ఏమంటున్నాడంటే ఆ రాజ భోజనం విషయంలో, రాజు త్రాగు ద్రాక్షారస విషయంలో ఏం చేస్తున్నాడంట? ఆలోచన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాజు మా పేరు మార్చాడు. అయితే మా పరిశుద్ధతను ఈ రాజు మార్చడానికి వీలు లేదు. మా యొక్క శరీరంలో అపవిత్రపరచుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి దానియేలు యొక్క జీవితంలో ఎంత మెలుకోగలిగిన వాడుగా ఉన్నాడు. కళ్ళు మూసుకుంటున్నాడా? కళ్ళు మూసుకుంటున్నాడమ్మా? కళ్ళు మూసుకుని తిన్నాడు. వినిన వెంటనే సంతోషించాడా? వినిన వెంటనే ఏం చేస్తున్నాడంటే వివేచిస్తా ఉన్నాడు. దేవుడు ఏం కావాలంట? వివేచన అనేది చాలా అవసరం. తాను అంటున్నాడు, నేను అన్య దేశంలో నేను ఉంటా ఉన్నాను. ఓ శంకరుని సంగమేకులారా, మనం ఎక్కడ ఉన్నాము? అన్య దేశంలో మనం ఉంటా ఉన్నాం. అన్యుల మధ్యలో మనం ఉంటా ఉన్నాం. ఈ యొక్క ఆచారం ఏ విధంగా ఇది దేవునికి ఇష్టమైనదా కాదో? హల్లెలూయా. ఈ ఆహారం ఎలా ఉందో, ఇది ఎలా సిద్ధం చేస్తారో. హల్లెలూయా. చూడండి ఎంత ఆలోచన చేస్తారు అంటే ఆహార విషయంలో ఏ విధంగా ఉన్నాడంట? మెలుకోగలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు దానియేలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తర్వాత మనం చూస్తాము దానియేలు 3వ అధ్యాయము 17-18 వచనాలు. దానియేలు 3వ అధ్యాయము 17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల
ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను రాజా ఈ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. అన్య దేశంలో ఉంటున్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలు హల్లెలూయా బతికుంటే బట్ట కడతాము అన్నట్లుగా వాళ్ళు లేరండి. బతికుంటే ఏమంట బట్ట కడతాము అన్నట్లుగా వాళ్ళు లేరు. వారు వెలుగు కలిగిన వాళ్ళుగా ఉంటారు. నా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆజ్ఞలలో మరి మొట్టమొదటి ఆజ్ఞ ఏం సెలవిస్తుంది? హల్లెలూయా కదా. పైన ఆకాశం అనే కానీ కింద భూమి అనేది కానీ నీళ్ళ అనేది కానీ ఏ రూపమును మీరు చేసుకోనకూడదు. దానికి ఏం చేయకూడదంట? నమస్కరింపకూడదు. నేనే దేవుడను నేనే. హల్లెలూయా. ఆ విధంగా చేసిన వారి జీవితంలో ఏం జరుగుతుందంటే 3-4 తరాల వరకు తండ్రుల దోషము పిల్లల మీదకి మరి వస్తుంది. నా మాట విని నన్ను ప్రేమించి నా ప్రకారంగా చేసిన వాళ్ళు 1000 తరములు నేను వారిని ఏం చేసేవాడున్నానంట? నేను ఆశీర్వదించేవాడుగా నేను ఉంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని సంఘము దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం అందరూ కూడా ఏం చేయాలంట? ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు కలిగిన వారుగా ఉంటున్న మనమందరూ వినాలి. ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే నువ్వేం చేస్తావు? దాన్ని కైపడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినకపోతే నువ్వేం చేస్తావంటే నువ్వు మెలకువగా కలిగిన వ్యక్తిగా ఉండవు కానీ నీవు నిద్రపోతున్న వ్యక్తిగా నీవు ఉంటావు. నీ జీవితంలో ఏదైనా మేలును నీవు చూడాలని నీవు అనుకుంటా ఉన్నావు. దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు ఉంచుకొని ఉన్నాడు. అయితే మెలుకోలేని దానిని బట్టి నీవు పొందుకోవాల్సిన మేలు నీవు పొందుకోలేకుండా పోతావు. ఏమంటున్నారంటే మేము సేవించుతున్న మా దేవుడు ఈ మండుచునే అగ్నిగుండం నుంచి మమ్మల్ని విడిపించుటకు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను మా ప్రాణాలైనా ప్రభు కోసం ఇస్తాము కానీ ఈ ప్రతిమకు మేమేం చేయము? నమస్కారము మేము చేయము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, వెలుగుతో ఉన్న వారి జీవితాల్లో ఏ విధంగా ఉంటారంటే ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాళ్ళుగా మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ వెలుగు అన్నది చాలా అవసరం కదా. దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పెరిగిపోతా ఉందంటే మనం ఇంకా పిల్లలుగా ఉంటున్నామా? పెద్దోళ్ళుగా అవుతా ఉన్నామా? పిల్లలు అవుతున్నామా? పెద్దవాళ్ళు కదా. 1 సంవత్సరం అంటే చిన్న పిల్లోడు, 2 సంవత్సరం అంటే అలాగే 10 సంవత్సరాలు వచ్చినాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పెరుగుతున్న మన జీవితంలో అనగా ఆత్మ సంబంధంగా పెరుగుతున్న మన జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలంట? మెలకువను కలిగిన వాళ్ళుగా ఉండాలి, రోషము కలిగిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, వీరు ప్రార్థనలో నిలకడగా ఉన్నారు, విశ్వాసమందు ఎట్లున్నారంట? నిలకడగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మెలకువగా ఉన్నారు, ప్రార్థనలో పట్టుదల కలిగిన వారు ఉన్నారు, మరలా రోషం కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఎటువంటి వారు ఉన్నారంట? రోషము.
అంటా ఉన్నారు నెబుకద్నెజరు రాజు దగ్గర, ఓ నెబుకద్నెజరు అంటా ఉన్నారు. రాజు ఎవరైనా నెబుకద్నెజరు అంటారా? అంటే రాజు లిమిట్స్ అన్ని క్లోజ్ అయిపోయింది. వేస్తాను అగ్నిగుండంలో అంటే అక్కడ ఏమైపోయింది, రాజు లిమిట్ అయిపోయింది, పక్కన పెట్టేసినారు అంతే. ఓ నెబుకద్నెజరు అంటే ఎట్లా తిరిగి నీ వేస్తావు మమ్మల్ని తెలుసు మాకు. ఓ నెబుకద్నెజరు, ఇందుని గురించి మాకు చింత లేదు. ఈ మండుచున్న ఈ వేడి గల ఇక అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. అంటే ఎప్పుడు చెప్పండి, రాజుకు ఒళ్ళు మండిపోయింది కదా. ఏం మండినా ఏముంది, అంత చల్లగా అయిపోవాల్సిందే, అప్పటికి మండాల్సిందే, కానీ తర్వాత ఏం కావాలా, చల్లగా అయిపోవాల్సిందే. ప్రైజ్లా దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని బిడ్డలైన మన జీవితాలు ఏది ఉండాలంటే పౌరుషం కలిగిన వాళ్ళుగా ఉండాలి, బలవంతులుగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్లా హల్లెలూయా. లోకంతో రాజీ పడేవాళ్ళుగా మనం ఉండకూడదు. నీవు మెలుకుగా లేకపోతే లోకంతో ఏం చేస్తావు, రాజీ పడతావు. ఏమబ్బా రాజుని నమ్ముకుంటే 3 కోట్ల బోధ జరుగుతూ ఉంది, ఏదో ఉద్యోగం చేసుకోబోతున్నాము, ఏమి ఒకసారి సలాం కొట్టి గులాబ్ అయితే ఏముంది అని వాళ్ళు అనుకోలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గులాములో కాదు, కానీ దేవుని బిడ్డలు ఎవరంట, అధికారం కలిగిన పౌరుషం కలిగిన వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ యొక్క విషయంలో ఈ యొక్క బిడ్డలు ఏ విధంగా ఉన్నారంట, మెలకువతో మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మెలకువ లేని వారి జీవితాలను మనం చూస్తాము. మరి సంసోను జీవితంలో ఏ విధంగా జీవించాడంట, మెలకువ లేని వాడిగా జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. న్యాయపత్రంలో ఉంటుంది, త్వరలో మీరు చూసుకుంటారు, సమయం లేదు ఇప్పుడు. సంసోను యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడంట, సంసోనును అభిషేకించాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ న్యాయపతిగా ఉండడానికి అభిషేకించాడు. అభిషేకించబడిన యొక్క సంసోను ఎటువంటి వారుగా ఉన్నాడంటే, ఒకసారి 1000 మందిని, ఒకసారి 3000 మందిని చంపిన వాడుగా ఉంటాడు. అంతటి బలముగా, బల పరాక్రమశాలి. హల్లెలూయా. అటువంటి అభిషేకాన్ని కలిగిన వాడు ఈ యొక్క సంసోను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే అటువంటి సంసోను యొక్క జీవితంలో మనము చూస్తా ఉన్నాము. ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంటే ఒక ఎర వేస్తా ఉన్నారు. ఏం వేస్తారో చెప్పండి. చాపకే వేస్తారు, చాపకే వేస్తారు, చాపకే ఎర వేస్తారు. చాప పట్టాలంటే వల వేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క సంసోనుకు ఒక ఎర వేస్తున్నారు. హల్లెలూయా. ఆ ఎర పేరు ఏమంటే దెలీలా అనే ఎరను వేస్తారు. హల్లెలూయా. చూడండి, దెలీలా అనే ఎరను వేసినప్పుడు సంసోను మరి ఏం చేశాడంటే, ఆ ఎర ఎంత బాగుందో అని చెప్పేసి ఆ ఎర యొక్క మాటలకు, లాలనకు, ప్రేమకు ఏమైపోయాడంట, పడిపోయాడు సంసోను. ఏమైపోయాడు, పడిపోయిన యొక్క సంసోను జీవితంలో ఏం జరిగిందంటే మెలకువ లేని వాడుగా అయిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి, మెలకువ లేని వాడుగా అయిపోయాడు. ఆ దెలీలా లాలన చేస్తూ అడుగుతా ఉంది, అయ్యా నీవు ఇంత పరాక్రమంగా బలశాలి కదా, నీకు బలం ఎక్కడ ఉంది అని చెప్పేసంటే ఒక 2-3 సార్లు ఏం చేశాడు, అబద్ధం చెప్పాడు. చెప్పింది మేడం, నువ్వు చాలా అబద్ధం చెప్తున్నావు, నువ్వు నాకు సత్యం చెప్పాలా అని చెప్పేసి లావణ చేస్తే మావాడు ఏం చేశాడు, నా తల వెంట్రుకలలో నా తల ఉంది అని చెప్పాడు. హల్లెలూయా. నా తల వెంట్రుకలలో ఏముంది, నా తల. ఎందుకంటే చిన్నప్పుడే సంసోనుడు ఏం చేశారంటే నా జీవితం చేసిన వారుగా మరి ఉంటారు. హల్లెలూయా. ఈ సంసోనుకు
మరి మెలుకోలేని వారిగా చేసి సంసోనుకి ఏం చేసిందంట? ద్రాక్షారసాన్ని తాగిచ్చేసింది. ఏం చేసింది చెప్పండి? ద్రాక్షారసాన్ని తాగిచ్చేసిన తర్వాత మరి ఫిలిష్తీయులకు కబురు పెడితే వాళ్ళు వచ్చారు. మంగళవాడు వచ్చి ఏం చేశాడంటే సంసోను యొక్క గుండును తలని గొరికేస్తే ఏమైపోయాడు? క్షౌరం చేసినప్పుడు గుండె అయిపోయాడు. హల్లెలూయా! ఏమైపోయింది? అప్పుడు ఫిలిష్తీయులు వచ్చేసి సంసోను పట్టుకుంటుంటే ఇంతకు ముందు వలే సంసోను ఏం చేస్తున్నాడంట? అంటున్నాడంట. హల్లెలూయా! ఊలా కాలు చేతులు రెండు కట్టేసి పడేశారు. తీసుకుపోయి ఏం చేశారంటే ఒక ఆలయం యొక్క మధ్యలో ఉంటున్న ఆధార స్తంభాలకు సంసోను కట్టివేశారు. సంసోను యొక్క కళ్ళను ఏం చేశారంట? మూడొందిరికారు. చూడండి, దేవుడు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని ఏం చేశాడయ్యా? అమ్మా, మన దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా! అభిషేకించాడని మన జీవితాల్లో మన యొక్క రక్షణను మనం ఏం చేయాలంట? మనం కాపాడుకునే వాళ్ళగా ఉండాలి. మనం ప్రార్థనలో నిలకడగా మనం ఉండాలి. ప్రార్థనలో మనము మెలుగగలిగిన వారుగా మనం ఉన్నప్పుడు హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగుగాక. మనము సాతానును మనం జయిస్తాం. హల్లెలూయా! యోసేపు యొక్క జీవితంలో కూడా సాతాను ఏం చేశారంట? ఎర్రను వేసాడు. చూశారు ఇంత ముందు సాతాను మరి యోసేపు జీవితంలో కూడా ఎర్ర వేశాడు. ఎవరిని ఎర్రగా వేశాడంటే సాతానుడు పోతీఫర్ భార్యను ఎర్రగా వేయడం జరిగింది. అయితే ఆ సమయంలో యోసేపు ఎర్రను చూడలేదు, కానీ ఎర్ర లోపల ఉంటున్న గాలమును పొక్కెమును చూస్తా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మెలకువగా ఉంటున్న దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో సాతానుడు ఏమైనా చేరలు వచ్చినప్పుడు వారి మాటల్లోనే ఏ మోసం ఉందో, ఏ అన్యాయం ఉందో, ఏ అక్రమం ఉందో దేవుడు గ్రహించగలిగిన కృపనిస్తాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలంటే మెరుగు కలిగిన వారుగా ఉండాలి, జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండాలి, మన విశ్వాసము నిలకడగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. తర్వాత మరి ఇంకొక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాము. ఆ వ్యక్తి పేరు ఏమంటే గేహాజీ. ఎవరట? గేహాజీ అనే వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి దేనిలో పడిపోతున్నాడంటే డబ్బులో పడిపోతాడు. హల్లెలూయా! నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని ఎలీషా దైవజనుడు ఏం చేశాడంటే తన మాట చొప్పున వెళ్ళి ఆయన యోర్దాను 7 సార్లు మునిగి లేచినప్పుడు ఆయన రోగం బాగైపోతారు. హల్లెలూయా! రోగం బాగైపోతే కుష్ఠరోగము మరి వెళ్ళిపోయి పసిపిల్లల శరీరం నుండి శరీరంగా మార్చబడినప్పుడు ఆ సిరియా దేశపు సేనాధిపతి అయిన ఆ యొక్క నయమాను ఏం చేస్తున్నాడంట? తన యొక్క పరివారముతో కూడా వచ్చి ఆ ఎలీషా దేవుని దగ్గర ఏం పెడుతున్నాడంట? బంగారము, వెండి, సీనార వస్త్రాలు అన్ని కూడా పెడతా ఉన్నాడు. హల్లెలూయా! ఎన్ని మనుగులు ఆ వెండో బంగారము. హల్లెలూయా! 2వ రాజుల 5వ అధ్యాయంలో చూస్తే మనకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! అంత పెడితే ఏం చేయాలి? ఎలీషా దేవుడు ప్రార్థన చేసి ప్రభువా నీవు నాకు ఇచ్చినావు, నేను నీకు స్తోత్రం, సరే నయమాను, గాడ్ బ్లెస్ యు అని చెప్పి పంపించేశారు. అవునా? హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఎలీషా దేవుడు అంటా ఉన్నాడు, యెహోవా జీవముతోడు ఈ బంగారము, ఈ వెండి, ఈ సీరా వస్త్రాలు ఇవన్నీ నాకేం అవసరం లేదు, నువ్వు తీసుకొని వెళ్ళిపో. పక్కన గెహాజీ అనుకుంటా ఉన్నాడు, ఎంత భాగ్యము దొరికింది, ఈ భాగ్యాన్ని ఏం చేస్తా ఉన్నాడు? జార విడుచుకుంటున్నాడే నా యజమానుడు. నా యజమానుడికి ఏమి లేదు, తెలివి లేదు, ఏమి లేదు అంటే నీకు తెలివి ఉందన్నమాట. హల్లెలూయా! ఎంత చెప్పినా కూడా
ఎలీషా దైవజనుడు తీసుకోలేదండి. హల్లెలూయా. దేవుని ఆత్మ చెప్తా ఉంది ఇది తీసుకోవద్దని. ఎందుకంటే కొంతమంది ఉంటారు దేవుడి దగ్గరికి వస్తే బాగైపోతాయి కదా, ముడుపు తెలుస్తారు. ఏం తెలుస్తారమ్మా? ముడుపు బాగైతే నా యేసు ప్రభుకి నేను 1000 రూపాయలు అనుకుంటే వేరేనా ఏంటి ఇంకా ఏదో 5000 రూపాయలు అనుకుంటే 10,000 రూపాయలు అనుకుంటే అని చెప్పేసి వచ్చి ఇచ్చేసి అమ్మయ్య పీడ పోయిందప్ప అని వెళ్ళిపోతాం. ఎందుకంటే మా చెల్లించేది ఏం చేశామో చెల్లించేసాం, బాగైపోయింది కదా, ఆ యొక్క రుణం అనేది పెట్టుకోవాలా. హల్లెలూయా. అయితే ఎలీషా దైవజనుడు ఎందుకు ఆ యొక్క బంగారము సీనా వస్త్రాలను వాటిని ఆశించలేదు, తీసుకోలేదు అంటే దేవుని వాక్యానికి దేవుని మాటలు లోబడినప్పుడు మనం చూస్తున్నాం. ఆ సిరియా దేశపు సేనాధిపతి అంటా ఉన్నాడు. ఒకసారి చూస్తున్నాం 2వ రాజులు 5వ అధ్యాయము. Thank you, Jesus. 2వ రాజులు 5వ అధ్యాయము 5వ వచనం కాదు, ఇది రిమ్మోను కుడి ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం. రైట్. హల్లెలూయా. 2వ రాజులు 5వ అధ్యాయము 10-16వ వచనం చదువు. ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకోనని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాడు. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలియైనను మరి ఏ బలియైనను ఇతరమైన దేవతలకు చూడండి నేనికను అర్పింపను. 2 కంచల గాడిదలు మోయపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించును గాక అని. హల్లెలూయా. ఏమంటున్నాడు? యెహోవాయే దేవుడు. ప్రైజ్. హల్లెలూయా. ఇక నేను ఎవరికి కూడా ఏం చేయను, బలి అర్పించను. ఎవరికి తప్ప? యెహోవాకు తప్ప. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? రక్షణ కార్యం జరుగుతా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తర్వాత ఏమంటున్నాడంటే చూడండి, రిమ్మోను గుడిలో నమస్కారం చేసినట్ల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించును గాక అంటే ఇక మిగతా దానికి నేనేం చేయనమ్మా, నేను నమస్కారము. హల్లెలూయా. ఇంతవరకు ఎవరికి నేను నమస్కారం చేశాను, దాన్ని బట్టి ప్రభువా నేను ఏం చేయాలి, నన్ను క్షమించమంటున్నాడు. చూడండి, నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చను. అతడు ఎలీషా నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఏం జరుగుతుంది? రక్షణ కార్యం జరుగుతూ ఉంది. ఆ డబ్బు ఐశ్వర్యం తీసుకుని పెట్టుకుంటే ఏమైపోతా ఉండేది? మొక్కుబడి చెల్లించి నా డ్యూటీ నాదే, నీ డ్యూటీ నీదే అని ఏం చెప్పేవాడు? నాకు పుష్పాలు వచ్చింటే అడిగి పోయింటే బాగైంది, ఉడుపు చెల్లికి వచ్చేసినాను, నీ కూడా పోయి ఏం చేస్తావు, నీ కూడా పోయి ఉడుపు చెల్లించరా, నీ కూడా బాగైపోతుంది. హల్లెలూయా. దేవుడు నీ ఉడుపును ఆయన కోరడం లేదు కానీ ఆయన నీ హృదయాన్ని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వెంటనే బంగారాన్ని ఆయన కోరేవాడు కాదు, ఆయన నీ హృదయాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి
స్తోత్రం. చూడండి, ఇక దైవజనుడైన ఎలీషా జీవితంలో చూస్తా ఉన్నాము. ఈయన ఏ విధంగా ఉన్నాడంట? మెలుకువతో ఉన్నాడు. హల్లెలూయా. ఇక చూడాలి, ఎలా ఉన్నాడు చెప్పండి? మెలుకువతో ఉన్నాడు. అందుకనే ఆ యొక్క దైవజనుడు ఏం చేయలేదు, ఆ యొక్క ధనమును ఆశించలేదు. కానీ దైవజనుడి దగ్గర ఉంటున్న గేహాజీ ఎక్కడున్నాడు? వీడు దైవజనుడి దగ్గర ఉన్నాడు. వీరికి ఏమొచ్చింది? ఆశ, తీసుకోవాలని ఆశ వచ్చింది. మెరుగులేని వాడుగా ఉంటారు. దైవజనుడు చెప్పిన సంగతులను గ్రహించలేని వాడుగా ఉంటా ఉన్నాడు. అర్థం పోతా ఉంటే పరిగెత్తి 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 పోతా ఉంటే ఆ గుర్రాలు చెప్పుకెట్టే ఈ గేహాజీ పరిగెత్తి ఇది పరిగెత్తాడు కదా, వీడి చప్పుడే అనిపించింది డ్రైవర్కి. హల్లెలూయా. వీరి కాళ్ళు చప్పుడే అనిపించింది. వెంటనే తిరిగి చూస్తే బాబు గేహాజీ హాస్యపడతాడు. కొంచెం ఆ బాబు వస్తాను నేమలతో అంటున్నాడు, అయ్యా ఇప్పుడే అతిథులు వచ్చారు, వారికి సీనా వస్త్రాలు జతులు అది ఇది అడిగితే 2 జతలు నా జతలు తీసుకొని డబ్బులు చెప్పించేసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. వెళ్ళిపోయి బాబు నయమాను ఆ గేహాజీ నుంచి బీరా కొంత పరివాళ్ళని పెట్టి పంపిస్తే వాళ్ళు పోయిన వెంటనే ఆ తీసుకుని లోపల పెట్టేసుకుని ఇంకా పండారు. హల్లెలూయా. అని తర్వాత అక్కడికి ఎలీషా దైవజనుడు బయటకు వచ్చాడు. గేహాజీ ఎక్కడికి పోయింది అంటే, నీవు ఎచ్చటి నుంచి వచ్చింది అని అడిగితే ఏమంటాడు తెలుసా? నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు. చూడండి, సేవకుల దగ్గర ఉండి అబద్ధాలు పలికాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, ఓ గేహాజీ, రథం వెంటనే పరిగెత్తుతున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని మందిరంలో మీరు ఉంటా ఉన్నారు, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని సంగతులకు మీరు వెళ్తా ఉన్నప్పుడు మీ మనస్సు, మా మనసు మీతో వస్తుందా? చెప్పండి, వస్తుందా లేదా? సాగుచ్చాడని చెప్పాడు కదా, ఈరోజు అక్కడ దేవత పట్టేదని మనం పోకూడదు కదా, అయినా కూడా మనసు చంపుకొని సాగు చెప్పేది ఉందో చెప్పితే, హల్లెలూయా, చెప్పిపోదామా వద్దంటాడు. హల్లెలూయా. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడు. మీరు ఏమి విత్తుతారో దాన్నే మీ జీవితాలు కోసేవాళ్ళుగా ఉంటాము. హల్లెలూయా. అందుకనే దేవుడి పిల్లలమైన మన జీవితాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. ఈ ఆదివార సంఘంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆత్మ చెప్పుచున్న మాట చెవులుగా వాడు ఏంటి వినులు కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సౌలు జీవితంలో చూస్తా ఉన్నా. సౌలు జీవితంలో దేవుడు ఏం చేశాడంటే, సౌలుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అభిషేకించిన తర్వాత సౌలులో ఏమైపోయాడంటే మెలుపలేని వాడైపోయాడు. ఏం లేని వాడైపోయాడు చెప్పండి? మెలుపలేని వాడైపోయాడు. ఫస్ట్ లో ఏమన్నాడంట, సమూయేలు ప్రవక్త అభిషేకిస్తుంటే, అయ్యా నేను ఎన్నికలేని వాడిని, నేను కనిష్ఠుడని, నేను అట్లాంటి, నేను ఇట్లాంటి, అట్లాంటి నాకా నీవు అభిషేకం చేసేది అని చెప్పేసి అంటున్నా. అంత తగ్గింపు కలిగిన ఆ యొక్క మరి సౌలు. హల్లెలూయా. ఎంత తగ్గింపో. అయితే అట్లాంటి సౌలు ఎప్పుడు అభిషేకించబడ్డాడు. ఏమైపోయిందంట, గర్వం లోపల వచ్చేసింది. హల్లెలూయా. దైవజనుడు మాట చెప్పితే వీడొక మాట.
హల్లెలూయా. కొంతమంది అట్లనే మాస్టర్ గారు ఒళ్ళు చెప్తే లేదా అట్లా చేసేట్టు ఉంటుందండి. లేదా నీ పలాజోడి పొమ్మంటే పవనం పంపిస్తే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది విధేయత. అందుకని దేవుడు ఏం చేశాడంటే మౌనమైపోయాడు. ఏమైపోయాడు దేవుడు? మౌనమైపోయాడు. సౌలుతో ఇక మాట్లాడడానికి ఇష్టపడలేదు దేవుడు. వెంటనే అంటున్నాడు అనమాట, నేను యెషయింటిలో నేను ఒకరిని నేను కనుగొని ఉన్నాను. హల్లెలూయా. నీవు వెళ్ళేయించాలి, నీవు అభిషేకించు. తైలము తీసుకుపోయి నీవు ఏం చేయాలి? నీవు అభిషేకించమన్నప్పుడు దేవుడు పోయి తైలముతో అభిషేకిస్తున్నాడు. సౌలు మీద ఉంటున్న అభిషేకం వెళ్ళిపోయింది. సౌలు రాజుగా ఉండకుండా దేవుడు ఏం చేశాడంట? త్రోసివేశాడు. దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, సమూయేలు ప్రవక్త అంటా ఉన్నాడు సౌలుతో, బలి అర్పించడం అంటే మాట వినటం శ్రేష్టము. హల్లెలూయా. ఓ సౌలా, ఇంతవరకు నువ్వు ఏం చేసేవాడు? ప్రవక్త గారు మీరు ఏం చెప్పితే నేను అట్లా చేస్తాను సార్. హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చినాయి? మీసాల గడ్డలు వచ్చేసాయి. ఏమొచ్చేసాయి? మీసాల గడ్డలు వచ్చేసాయి, అధికారం వచ్చేసింది. ఇప్పుడేం కావాలా? ప్రవక్తతో నాకేమి పని అంటాడు. నేను సాహసించి పని చేశాను అంటాడు. ఎవరితో? దైవజనుడితో నేను సాహసించి నన్ను నేను అభిషేకించుకున్నాను. హల్లెలూయా. చూడండి, అక్కడనే దేవుని అభిషేకాన్ని సౌలు కోల్పోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఆ కృప ఎవరి మీదకి వచ్చిందంటే దావీదు మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, మనం చూస్తున్నాము కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. హల్లెలూయా. నీ మెలుపుగా ఉంటే నీకేం కలుగుతుంది? నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. నీ మెలుపుగా ఉంటే, నిలకడగా ఉంటే, స్థిరంగా ఉంటే నీ జీవితంలో ఏమంట? నీ జీవితంలో మేలు. చూడండి, నిలకడగా స్థిరంగా ఉంటున్న యోసేపు జీవితంలో ఐగుప్తు దేశానికి ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? చప్పట్లు కొట్టండి గట్టిగా. దానియేలు తినే విషయంలో సైతము తన యొక్క పరిశుద్ధతను కాపాడుకునే దానిని బట్టి శుభాలు కూడా దానియేలు ఏం చేయలేకపోయాయి? ముట్టలేకపోయాయి. దానియేలు కూడా ఏమైపోయాడంట? ప్రధానమంత్రి అయిపోయాడు. అందరూ చప్పట్లు కొడుతుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు విషయంలో చూస్తా ఉంటున్నాం. వారు బంగారు పతికను మరి నమస్కరింపక దేవుని నామాన్ని మహిమపరిచే విధానాన్ని బట్టి, వారు వెలుగుతో స్థిరంగా ఉంటున్న విధానాన్ని బట్టి రాజు ఏం చేశాడంట? ఆ సంస్థానంలో వారిని హెచ్చించెను. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. ఎలీషా దైవజనుడు ధనమును ఆశించక దేవుని మాటను గైకొన్న వ్యక్తిగా మెలుగుగా ఉన్న దాన్ని బట్టి సిరియా దేశంలో ఉన్న సైన్యాధిపతికి గొప్ప రక్షణను దేవుడు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కదా, మన జీవితాల్లో మేలులు పొందుకోవాలంటే, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, దేవుని బిడ్డలారా సంగమా మనం ఏ విధంగా ఉండాలంట? మెలకువతో ఉండాలి. హల్లెలూయా. మెలకువతో ఉంటే నీ జీవితంలో ఎన్నెన్నో మేలు. హల్లెలూయా. నీ కొండలలోకి వెళ్ళినా, నీ లోయల్లోకి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమంట? నీకు మేలులే. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. వానము కర్తవలెను విరచిపోలేనయా.
థ్యాంక్ యూ జీసస్. మన దేవుడు ఆయన మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఆయన నిన్ను మర్చిపోయి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైన బిడ్డ, థ్యాంక్ యూ లార్డ్. నీ వెలుగుగా ఉండాలి సంగమా, నీ వెలుగుగా ఉండాలి. నీ జీవితంలో నేను అనేకమైన మేల చేత నేను తృప్తిపరచబోతున్నా. దావీదు యొక్క జీవితంలో కూడా పొంగిపోయిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సౌలు విరోధంగా మాట్లాడుతూ ఉంటే, తిరుగుబాటు చేస్తూ ఉంటే, సమూయేలు ప్రవక్త బాధపడుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క సౌలును బట్టి నువ్వెందుకు బాధపడతావు సమూయేలు, నువ్వెందుకు బాధపడతావు అంటా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు పిల్లరా. దావీదు పట్ల దేవుడు తన మేలును చూపించాడు. దావీదు దేవుని సన్నిధిలో ఆయన వెలుగుగా ఉంటున్న వాడుగా మరి ఉంటా ఉన్నాడు. దావీదు సన్నిధి దేవుని సన్నిధిలో నిలకడగా ఉండేవాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఆరాధించేవాడుగా ఉన్నాడు. దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడు దావీదు. నా యొక్క హృదయాన్ని సాధన. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో మనందరూ కూడా
ప్రభు సన్నిధిలో ప్రభువా నేను ఇక మీదట నేను మెలకువగా ఉంటానని తీర్మానం చేసుకుందా. ప్రభువా ఇంతకాలం నేను మెలకువగా లేనయ్యా. ప్రభువా మెలకువలేని నా జీవితంలో అనేకమైన పొరపాట్లు చేశాను, అనేకమైన తప్పులు చేశాను నాయనా, నన్ను క్షమించే. ప్రభువా మెలకువలేని నా జీవితాన్ని లోకానుసారంగా జీవించాను ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. ప్రభువా నన్ను క్షమించండి. ప్రభువా ఈరోజు నాతో మాట్లాడుతూ ఉన్నా. నేను లోకంతో రాజీ కాదు ప్రభువా. ప్రభువా నేను లోకంతో రాజీ కాదయ్యా. ప్రభువా తండ్రి నీ మాటకి నేను లోబడతాను, నీ చిత్తానికి నేను లోబడతాను ప్రభువా. నీ ప్రభుత్వంలో తీర్మానం చేసుకుంటున్నారా? నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ఆయన సంకల్పం చేత పిలువబడిన నీవు నీ జీవితంలో దేవుడు తన మేలు చేత నిన్ను తృప్తిపరిచేవాడుగా మరి ఉంటావు. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఈరోజు నీవు మాతో మాట్లాడే విధానం బట్టి చేస్తున్నా. మేలుకుంటే మా జీవితాల్లో అనేకమైన మేలు చేస్తామని మాట్లాడావయ్యా. ప్రభు నిద్రపోతున్న సంఘాన్ని, నిద్రపోతున్న మమ్మల్ని నాయన ఈ వాక్యం ద్వారా మీరు లేఖనాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాట్లాడుతా ఉన్నారు. ప్రభా తండ్రి సంఘములు ఉన్నాయి పరిశుద్ధతలో. ప్రభువా తండ్రి ఎదుగుకు సాయం చేయ. ప్రభా లోకముతో రాజపడకుండా ప్రభువా నీ మాటకు లోబడేవారుగా ఉండాలని సహాయం చేసి నడిపించవలసింది అడుగుతున్నాను. ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు మీరు దీవించండి, ఆశ్రయించండి. ప్రభువా తండ్రి సౌలు వలె కాక, ప్రభువా తండ్రి దావీదు వలె, ప్రభువా షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు వలె, యోసేపు వలె ప్రభు వెలుగుగా ఉండి ఈ నామం మహిమపరిచే వారికి మీరు చేయవలసింది అడుగుతున్నాను. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని రక్తంలో భద్రపరుస్తున్నాము, ముద్రిస్తూ నీకు మెండైన దేవుడు ఆశీర్వాదాలు కుమరిస్తూ యేసే నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడవుని కాచి కాపులు నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక యూట్యూబ్ లో చూస్తుంటున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ కార్యక్రమము ఈ యొక్క ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, సంఘ బిడ్డలను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.